నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే జరగకూడదనుకున్నారో అదే జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లోకి ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎందుకు ఎంటర్ అయిందంటే ఆ పెద్ద కేడి ఎవడు ఉన్నాడో వాడిని పట్టుకునేదానికి ఎంటర్ అయ్యింది. సో ఈ సిట్ అధికారులు ఏదైతే ఉన్నారో సిట్ అధికారులతో నిన్న విజయవాడలో సుదీర్ఘంగా మంతనాలు చేశారు. సుదీర్ఘ మంతనాల తర్వాత వాళ్ళు ఈరోజు కేసిరెడ్డిని ఈరోజు ప్రశ్నించనున్నారు. ఆ ప్రశ్నలు ఏమేమి అడగాలి అనేటువంటి ప్రశ్నావళిని కూడా తయారు చేసుకొని సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే ఇటు చూడండి, స్కామ్లో అంతిమ లబ్ధిదారు కోసం వేట. అంటే ఈడీ ఎందుకు ఎంటర్ అయిందంటే ఆ ఫైనల్ కేడీ ఎవరున్నారో వాళ్ళను పట్టుకోవడానికి ఈడీ రంగప్రవేశం చేసింది. ఇక్కడ చూడండి, రంగంలోకి ఈడీ. మద్యం స్కామ్లో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ. బెజవాడలో సిట్ అధికారులతో సుదీర్ఘంగా భేటీ. పరస్పరం సహకరించుకునేందుకు అంగీకారం. ఉమ్మడిగా దర్యాప్తు చేయాలని నిర్ణయం. స్కామ్లో అంతిమ లబ్ధిదారు. అంతిమ లబ్ధిదారు అంటే ఎవరు? అంతిమ లబ్ధిదారని మీరు ఎవరు అనుకుంటున్నారో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ అంతిమ లబ్ధిదారు ఫైనల్ కేడీ ఎవరు ఉన్నారో వాళ్ళను పట్టుకోవడానికి ఈడీ వేట మొదలుపెట్టింది. నేడు జైల్లో కసిరెడ్డిని ప్రశ్నించనున్న ఈడీ. సిట్ సహకారంతో ప్రశ్నావళి సిద్ధం. ముడుపుల సంగతి తేల్చే దిశగా ముందడుగు. ఇప్పటి వరకు ఏం తేలింది? వీళ్ళు స్కామ్ చేసిన మాట వాస్తవము, డబ్బులు చేతులు మారిన మాట వాస్తవము, మొత్తం కలెక్ట్ చేసిన మాట వాస్తవము. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్లు జరిగితే మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్లే చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయకుండా దాదాపుగా 18,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అందులో దాదాపు 4,000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ కూడా చేసి బయట దేశాలకు తీసుకొని పోయారని నిరూపితమైతే అయ్యింది. కానీ ఈ మొత్తం బ్యాచ్ కలెక్ట్ చేసినటువంటి డబ్బు ఎవరికి ఇచ్చారు, ఆ అంతిమ లబ్ధిదారు ఎవరు అనేటువంటి వేటలో ఈడీ ఉంది. ఇది చూడండి, గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో విచారణ కీలక దశకు చేరుకుంది. అందుకు కదా జగన్మోహన్ రెడ్డి గారు పిసుక్కుంటా ఉండేది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి విజయసాయి రెడ్డి చెప్పినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఏదో ఛార్జ్ షీట్ వేశారని చెప్పాడు. విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడన్నాడు. విజయసాయి రెడ్డి కూడా చాలా ఘాటుగా స్పందించారు. నేను కనుక పార్టీ మారాలి అని అనుకుంటే నేను చంద్రబాబు నాయుడు గారినో నారా లోకేష్ గారినో కలుస్తాను, కానీ మధ్యవర్తులను నేనెందుకు కలుస్తాను? అసలు నాకు తెలుగుదేశంలోకి పోయే ఉద్దేశమే లేదు. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగింది, వాళ్ళ పేర్లన్నీ కూడా చెప్పాడు. సో ఆయన మీద ఎదురుదాడి అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. సో మొత్తం కీలక దశకు చేరుకుంది. ఇక ఆ ఫైనల్ లబ్ధిదారు ఎవరు ఉన్నారో ఇక కొన్ని రోజుల్లో తెలియబోతుంది. అరెస్టు కూడా అయ్యే అవకాశాలు పుష్కలంగా కనబడతా ఉంది. అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది పక్కా ఆధారాలతో సహా తేల్చేందుకు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రాజకీయ కక్షతోనో లేదా ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్సెస్లు సృష్టించి చేసింది కాదు. పక్కా ఆధారాలతో పక్కా స్కెచ్తో ఈసారి లోపల పోతే ఇంతకు ముందులాగా 16 నెలలు కాదు, ఈసారి కనుక పోతే ఇక వచ్చే ఎలక్షన్ కూడా బయట వచ్చే అవకాశాలు అయితే కనబడడం లేదు. ఎందుకంటే అన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణము పేదల యొక్క రక్త మాంసాలను, రక్తాన్ని సూపులాగా ఆ మాంసాన్ని ఫ్రై చేసుకొని తినేలాగా ఆ కల్తీ మద్యము, ఆ రంగుల మద్యము జే బ్రాండ్లు అమ్మి పేదల పొట్టగొట్టి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. సో ఈ మొత్తం వ్యవహారంలో సిట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎందుకు ఎంటర్ అయిందంటే ఆ పెద్ద తలకాయని పట్టుకోవడానికి. సో ఈడీ చేతిలో పడ్డాడంటే ఈసారి అయితే బయట రావడం కష్టం. ఎందుకంటే పక్కా ఆధారాలతోనే అరెస్టులు అయితే జరుగుతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.